పవిత్రమైన మార్గశిర మాసంలో విష్ణు ప్రీతి కొరకు విష్ణు కథలు తెలుసుకోవడం అనే సందర్భంలో మనం సుందరాకాండ పారాయణ మొదలుపెట్టాం. అయితే గత రోజున మనం ఏం తెలుసుకున్నాం సుందరాకాండలో అంటే, ఈ ఆంజనేయ స్వామి శ్రీలంకకు వెళ్ళి సీతమ్మ వారి జాడ తెలుసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని జాంబవంతుడు రాముల వారికి చెప్పగా, ఆ తర్వాత రాముల వారు ఆంజనేయ స్వామిని సీతమ్మని ఎలా చూసావు, ఆమె ఎలా ఉంది అని అడిగాడు. అయితే ఆమె దంతముల మధ్య నాలిక వలె ఉందట. అక్కడ అంటే ఎప్పుడు ఎక్కడ కత్తిరించబడుతుందో తెలియదు. నాలికకి చాలా జాగ్రత్తగా ఉండాలి నాలిక. ఆ మాట ఈ మాట అటు ఇటు మాట్లాడితే దబ్బున దంతం మధ్యలో పడి కటుక్కున దిగిపోగలదు. అలాగే దంతము నడుమ నాలిక వలె సీతమ్మ వారు ఉంది. అయితే ఆమె ప్రాణాలు పోకుండా ఆమెని కాపాడేటువంటి ఒకటే ఒక నామం రామనామం అన్నారు. అయితే ఆమె అడుగుతో చెప్తోందట హనుమంతుడికి, అంత ప్రియమైన వాడు నేనంటే అంత ఇష్టమున్నవాడు కదా, మరి ఆ రాముల వారు నన్ను ఎలా త్యజించారు, నన్ను వదిలి ఇన్ని రోజులు ఎలా ఉండగలిగారు అని అడుగుతోందట. అని అడిగింది అన్న విషయాన్ని ఆంజనేయ స్వామి శ్రీరాముల వారికి చెప్తున్నారు. కాన వినినంతనే కృపానిధి అయిన శ్రీరాముని మనస్సు చాలా ఆనందమైనది. హర్షితుడాయను హనుమంతుని హృదయమునకు హత్తుకొని ఈ విధంగా అనుకున్నాడు, తండ్రి జానకి ఎటులా ఉన్నది అంటే ఆయన ఆ విషయాన్ని చెప్పాడు. అయితే దీనబంధుడు చరణ వేడిన వారి దుఃఖములను హరించడివాడు, అటువంటివైన మనసావాచ కర్మణ ఆయన పాదములపైనే నాకు ఉన్నటువంటి ప్రేమ నిజమైనదైతే కనుక నా అపరాధానికి కారణం ఏమిటి, నన్ను ఎందుకు త్యజించాడు అని అడిగింది. ఆ నాదానైన ఒక తప్పును ఒప్పుకొనుచున్నాను, నీ నుండి దూరము చేయబడి కూడా నా ప్రాణములు పోలేదు. అంటే అది తప్పు కింద భావిస్తోందన్నమాట. నిన్ను వదిలి నేను ఇన్ని రోజులు ఉన్నాను కదా, అయినా నా ప్రాణాలు ఇంకా ఉన్నాయంటే నా తప్పేదో ఉంది, అందుకనే ఉన్నాయి నా ప్రాణాలు. అయితే కానీ నాథ, ఆ తప్పు నా కన్నులది, నాది కాదు. ఎందుకంటే నా కన్నులు నిన్ను ఎదురు చూస్తున్నాయి కాబట్టి నా ప్రాణం పోవట్లేదు అది అని చెప్తోందన్నమాట. విరహము అగ్ని, శరీరము దూది, శ్వాస వాయువు. ఈ విధంగా అగ్నివాయు సమ్మేళనముచే క్షణంలో నా శరీరము అగ్నికి ఆహుతి కాగలదు. కానీ నా నేత్రములు కురిపించే ధార వల్ల, ఆ నీటి వల్ల ఈ అగ్ని అంటుకోవట్లేదు అని చెప్తోంది ఆవిడ. ఎంత చక్కగా చెప్పింది ఆవిడ. ఈ కారణముగా విరహాగ్ని కూడా నా శరీరంను దహించలేకుండా ఉంది అంది. సీతాదేవి యొక్క దుఃఖము అత్యంత భయంకరమైనది. ఓ దయా సాగరుడా, దాన్ని గూర్చి వివరించి చెప్పుటకు నాకే మాటలు రావట్లేదు అన్నాడు ఆంజనేయ స్వామి. కరుణామయ క్షణమొక యుగముగా ఆమె కాలమును గడుపుచున్నది. ప్రభు త్వరితగతిని బయలుదేరుము, నీ బాహుబలముతో ఆ దుష్ట రాక్షసులను సంహరించి జానకిని తీసుకొని రమ్ము అని ఆంజనేయ స్వామి చెప్పాడు. సీతాదేవి యొక్క దుఃఖ స్థితిని విని సుఖమును కేంద్రము అయిన ప్రభువు యొక్క కమలము వంటి కన్నుల నుండి నీరు నిండెను. ఆవిడి బాధ విని ఆయన కళ్ళమట నీళ్లు తిరిగాయి. స్వామి ఈ విధముగా పలికాడు, మనోవాక్కాయ కర్మణ నేనేగతి అయినా నాపై ఆధారపడిన వారిని స్వప్నమునందైన విపత్తి సంభవించున. అసలు నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి కలలో కూడా విపత్తి కలుగుతుందా? కానీ మరి సీతకి ఇటువంటి విపత్తి కలిగిందే. హనుమంతుడు ఈ విధంగా పలికాడు, ప్రభు ఎవరైతే నీ నామం స్మరించురో భజింతురో వారికి విపత్తు కలుగదు. కాబట్టి ప్రభు రాక్షసుల మాట ఎంత, శత్రువుని జయించి జానకిని తీసుకొని రమ్ము. అంతటి రాముడికైనా సరే మోటివేషన్ కావాలి, ప్రేరణ కావాలి. హనుమంతుడు ఆ ప్రేరణ ఇస్తున్నాడు. నువ్వు చెయ్యాలయ్యా, నువ్వు వెళ్ళి తీసుకురావయ్యా. ఎంతటి వారైనా సరే నీ నామం ఉన్నవాళ్ళని రాక్షసమా ఏం చేయగలదు, ఆమెకేం కాదులే, ఆమె అక్కడ ఉందిలే, ఏం కాదు, నువ్వు మనం వెళ్ళి తీసుకెళ్దాం అంటున్నాడు. స్వామి విధంగా పలికాను, హనుమంత వినుము, నీ వలె ఉపకారము చేయగల శరీరము ధరించిన వారు సుర నర మునులలో ఎవరూ లేరు. నీకు ప్రత్యుపకారముగా నేనేమి ఇవ్వగలను? నా మనస్సు కూడా నీ ప్రక్కన నిలవలేదే. నీవంతటి గొప్పవాడివి అంటే నేను నీకు ఏమీ ఇవ్వలేను. పోనీ మనసు ఇద్దామన్నా నా మనసు కంటే కూడా నీ మనసు గొప్పది, నీకు నేనేమి ఇవ్వలేనయ్యా అంటున్నాడు. పుత్ర వినుము, నా మనసులో విచారించి చూసి తిని నేను నీ రుణము నుండి ఎప్పటికీ కూడా విముక్తుడిని కాలేను అని దేవత రాక్షసుడు హనుమంతుని తదేకముగా వీక్షించసాగెను. శ్రీరాముని కన్నుల నీరు నిండెను, శరీరము పులికించెను.
అంటే ఇవన్నీ చూసి ఆంజనేయ స్వామిని ఆయన ఏం చేస్తున్నాడో అలాగే చూస్తూ ఉండిపోయాడట. ఇంకా ఆంజనేయ స్వామి చేసిన దానికి నేనేం తిరిగి ఇవ్వాలి? ఆయన కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి, ఇంకా ఏమి ఇవ్వలేకపోతున్నాడు, అలా చూస్తూ ఉంటున్నాడు. ప్రభు యొక్క మాటలు విని స్వామి ముఖము పైనను శరీరము పైనను దృష్టిని నిలిపిన హనుమంతుడు ఆనందానుభూతికి లోనాయను. ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఎవరినైతే పూజిస్తున్నాడో ఆయనకే మాటలు రావట్లేదన్న విషయాన్ని ఆంజనేయ స్వామి చూసి ఆయనకు మాటలు రావట్లేదట. ఆయన కూడా ఆనంద పరవశం అయిపోయాడు. అంతట్లో స్వామి నన్ను రక్షింపుము అనుచు ప్రభు చరణములపై పడిపోయాడు. ప్రభువు అనేక పర్యాయములు అతన్ని లేవనెత్తిని ప్రయత్నించినను, కానీ భక్తిలో విమగ్నుడైన హనుమంతుని లేవనెత్తుట ఉచితము కాదని తలంచెను. స్వామి కరకమలములు హనుమంతుని శరీరముపై నుండెను. అటువంటిదైన వారి స్థితిని స్మరించినంత మాత్రమునే శివుడు కానీ మనము కానీ భక్తిభావనలచే పరవశులము అయిపోదుము. అంటే అలాంటి హనుమంతుడిని లేవనెత్తి ఇట్లా అమాంతం ఆయన్ని కౌగిలించుకున్నాడట. వారిద్దరిని కూడా చూడడానికి ఏ లోకంలోని వారికి కూడా రెండు కళ్ళు చాలట్లేదు, అంత అద్భుతమైన దృశ్యం అది. తిరిగి శివుడు సావధాన చిత్తుడై అత్యంత మనోహర గాథను వినిపించసాగెను. ప్రభువు హనుమంతుని లేవనెత్తి హృదయమునకు హత్తుకొని చేయి పట్టుకొని తన ప్రక్కన బాగా దగ్గరగా కూర్చుండబెట్టుకొనెను. ఈ విధముగా పలికెను. ఆంజనేయ స్వామిని లేపి తన పక్కన కూర్చోబెట్టి, అంతకంటే అదృష్టం, అంతకంటే ఇది భక్తులకు కానీ మనకు కానీ ఎవరికైనా ఏం కావాలి? ఇంకా స్వయంగా రాముల వారే ఆయనని చేయబట్టి లేపి తన పక్కన కూర్చోబెట్టుకున్నారట దగ్గరగా. హనుమంతుడ రావణుచే పాలించబడు అత్యంత బలదుర్గమైన లంకను నీవే విధముగా కాల్చితివి? ప్రభువు ప్రసన్నుడైనట్లు తెలిసి హనుమంతుడు వినమ్ర వచనుడై పలికెను. వానరులను ఓ కొమ్మ నుండి ఇంకొక కొమ్మపైకి దుమ్కొట్టలో గొప్ప నేర్పు కలవారు. నేను సముద్రము లంఘించి తిని లంకను దగ్ధము చేసి రాక్షసులను సంహరించి అశోక వంశమును ధ్వంసము చేసి తిని అని చెప్పాడు. ఆయన అడుగుతున్నాడు అనమాట, నీవు ఏ విధంగా కాల్చావంటే ఈయన చెప్తున్నాడు, నేను కప్పిని కదా, కోతిని కదా, మరి మాకు అటు నుంచి ఇటు దూకడం మాకు అలవాటే కాబట్టి నేను అదే పని మీద లంకను దాటాను, వెళ్ళి కలుసుకున్నాను, అమ్మవారిని కలుసుకున్నాను, అశోకవనం లంక అంతా కూడా ధ్వంసం చేశానని చెప్తున్నాడు ఆయన. అయితే రఘునాథ, అది అంతయో నీ ప్రతాపమే, ఇందులో నా గొప్పదనం ఏమాత్రం లేదు అన్నాడు. నీ పనికై వెళ్ళాను, నీ నామని చెప్పాను, ఇదంతా జరిగింది. స్వామి, నీ కృప ఎవరిపైన అయితే ఉన్నదో వారికి ఏ పని కూడా దుస్సాధ్యం కాదు, అంటే అసాధ్యం కానిది ఏం లేదనమాట. నీ ప్రభావముతో దూదిపింజ కూడా బడభాగ్ని వలె దహించగలదు. స్వామి, నాపై కృప వహించి అత్యంత సుఖదాయమగునట్టుగా నీ ఎడల అనన్య భక్తిని నాకు అనుగ్రహింపుము. శివుడికి ఈ విధముగా అనను. భవానీ, హనుమంతుని అత్యంత సరళ వచనములు విని స్వామి అటులనే అనుగాక అనను. అంటే శివుడు ఇవంతా చెప్తున్నాడనమాట. ఈ రామాయణాన్ని శివుడు కూడా చెప్తాడనమాట పార్వతీదేవికి స్వయంగా. కాబట్టి మధ్య మధ్యలో మనం ఆ ఒక పదాన్ని వింటున్నాం అన్నమాట. శివుడు భవానీకి చెప్పాడు, శివుడు పార్వతీదేవికి చెప్పాడు అని చెప్పేసి. ఉమా, ఎవరైతే రాముని స్వభావం తెలుసుకుందరో వారికి అతని ఎడల భక్తి తప్ప ఇతర విషయములు ఏవి కూడా రుచింపవు. అతని రాముని ఒక్కసారి రుచి మరిగిన వారు వేరే ఏది కూడా రక్తం రుచి మరిగినటువంటి పులి రక్తమే రావుతుందట, ఇంక ఏది తాగదుట. అలాగా రామనామము తెలిసినటువంటి ఒక్క భక్తుడు కానీ ఎవరైనా కానీ రాముడి తప్ప ఇంకా ఇతరవేవి కూడా వాటికి రుచింపవు. ఈ స్వామి సంభాషణ ఎవరైతే మనసులో నిలుపుకొందరో వారు రఘుపతి చరణములపై భక్తిని పొందెదరు. ఇదంతా విన్నవారు రాముని పైన భక్తి కలుగుతుంది మనకు కూడా అన్నమాట. స్వామి వచనములు విని వానరులు దయామయుడు ఆనందకందుడు అగు శ్రీరామునికి జయహో 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 అనుచు నినాదములు చేసిరి. అంతటా రఘునాథుడు వానర రాజైన సుగ్రీవుని పిలిపించి బయలుదేరుటకు సన్నిధము చేయము అన్నాడు. అయిపోయింది. అందరితో రాముల వారికి కూడా నమ్మకం కలిగింది. నాకు ఇంతమంది తోడున్నారు, ఇక నేను బయలుదేరట మంచిది అని సుగ్రీవుని పిలిచి ముహూర్తం పెట్టమన్నాడు. ఇక ఆలస్యము చేయుట ఎందులకు, వానరులకు శీఘ్రముగా ఆజ్ఞనిమ్ము అనను. భగవంతుని ఈ లీలను చూచి దేవతలు ఆనందముతో పూల వర్షమును కురిపించిరి. ఆకాశ మార్గమున వారి లోకమునకు వెడలిరి. అప్పటిదాకా దేవతలందరూ పైనుంచి చూస్తున్నారు, వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రావణాసురుడి బెడద ఎప్పుడు తప్పుతుందా మనకి. కాబట్టి ఈ మాట వినగానే వాళ్ళకు కూడా ఆనందం వేసింది. అబ్బో, ఎందుకంటే చాలామంది దేవతలు ఆయన బంధించాడు కదా, ఆయన బంధించి అక్కడ పెట్టుకున్నాడు కదా, నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని, ఇంద్రుడిని అందరినీ బంధించి అక్కడ పెట్టేశాడు ఆయన. కాబట్టి ఆయన అంతం అవ్వాల్సిందే. అందుకని తెలిసింది రాముల వారు బయలుదేరితే ఇంకా ఆయన అంతం కాక తప్పదు. కాబట్టి వాళ్ళకు కూడా ఆనందం వేసింది. కపిరాజైన సుగ్రీవుడు వెంటనే వేరువేరు జాతుల సేనాపతులకు కబురు చేయగా వారందరూ వచ్చిరి. వాళ్ళలోనే కపులలోనే వేరే జాతుల వాళ్ళందరికీ కూడా ఏం చేశాడట, ఆయన వర్తమానం పంపించాడు.
అత్యంత బలశాలుడైన వారు కూడా వాళ్ళ దాంట్లో వానరులు భల్లూకములు అంటే కోతులు ఇంకా ఎలుగుబంట్లు వీళ్ళందరినీ కూడా రకరకాల వాళ్ళని పిలిచారు. వారందరూ శ్రీరాముని పాద పంకజములకు శిరస్సు వంచి నమస్కరించిరి. ఆ వానర భల్లూకములు గర్జన చేసిరి. శ్రీరాముడు వానర సేన అంతటిని చూచి తన కమల నయనములతో వారిపై కృపాదృష్టి ప్రసరించెను. వాళ్ళందరినీ చూసి కళ్ళతోటి ఆనంద బాష్పాలతోటి కళ్ళతోటి వాళ్ళందరికీ కూడా కృపాదృష్టి కురిపించాడు. శ్రీరాముని యొక్క కృప అనడి బలమును పొందిన వారై వానర శ్రేష్ఠులందరూ రెక్కలు గల గొప్ప పర్వతములు వలె ఒప్పిరి. అంటే ఎలాగైతే రెక్కలు ఉన్నటువంటి పర్వతాలు, ఇంతకుముందు పర్వతాలకు రెక్కలు ఉండేవట, అవి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవట. కాబట్టి అంత పెద్ద పర్వతాలు రెక్కలతోటి ఎక్కడంటే అక్కడ కూర్చుంటున్నాయి, అవి నలిగిపోయేవాడు దాని కింద, అందుకని వాటికి రెక్కలు తీసేశారట. అది అలాగే ఆ రాముల వారి కృప పడగానే ఈ ఈ కప్పులు భల్లూకాలు అంతా కూడా రెక్కలు ఉన్నటువంటి పర్వతాల్లో ఆనందపడిపోయారు, మాకు అంత బలం వచ్చేసిందని. అంతట రాముడు ఆనందముతో ప్రయాణమునకు సంసిద్ధుడాయను. అనేక సుందర శుభశకునములు గోచరించినవి. ఎలాగైతే మనకు అనిపిస్తుందో ఒక అనుభూతి కలుగుతుంది మనకి మంచి పని జరిగే ముందు, శుభసూచకాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అది ఎవరికి కీర్తి మంగళపూర్వకమైనదో అతని యొక్క ప్రయాణ సమయమున శుభశకునములు సూచించుట సహజము. స్వామి ప్రయాణమునకు సంసిద్ధుడాయను అని వైదేహి తెలుసుకొనెను. ఏలైనా ఆమె శరీరం ఒక ఎడమ భాగము అదిరెను. ఇలా జరుగుతోందని అక్కడ జానకికి కూడా ఎడమ భాగము అదిరింది. ఎడమ భాగం అదిరితే ఆడవాళ్ళకి మంచిది, మగవాళ్ళకి కుడి భాగం అదిరితే మంచిది. ఆడవాళ్ళకి ఎడం కన్నా మగవాళ్ళకి కుడి కన్నా అదిరితే మంచిది అనమాట. ఈ శకునాలన్నీ జరుగుతున్నాయి అన్ని చోట్ల. జానకికి ఏవైతే శుభశకునములు ఆయనో అవే రావణుని పాలుట అపశకునములు ఆయను. జానకికి ఏవైతే శుభశకునాలు కలుగుతున్నాయో రావణుడికి అవి అపశకునాలు కలుగుతున్నాయి. లెక్కింప 40 కానిదైన వానరసేన గర్జన చేయుచు బయలుదేరెను. దాన్ని గురించి ఎవరు వర్ణించగలరు? ఎవరు చెప్పలేరు దాని గురించి. తీవ్రమైన వారి నఖములే వారికి ఆయుధములు. నఖములు అంటే గోళ్ళు, ఆ గోళ్లే వాళ్ళకి ఆయుధములట. పర్వతములు వృక్షములు పట్టుకొని కొందరు ఆకాశ మార్గమున, కొందరు భూమార్గమున వారి వారి ఇచ్ఛానుసారముగా ప్రయాణించుచుండిరి. వీరు సింహము వలె గర్జన చేయగా వినిన ఏనుగులు చిందరవందరగా పారిపోవచ్చు అరవసాగెను. వీరి చప్పుడుకి ఏనుగులే భయపడిపోతున్నాడు. భూమి మీద ఉండే ప్రాణులలో ఏనుగు అన్నిటికంటే పెద్దది. ఆ ఏనుగే వీళ్ళ యొక్క అరుపులకి భయపడిపోతోంది. అలాగే దిశల ఎందలి ఏనుగులు అరవసాగెను. భూమి కంపించెను, పర్వతములు కదిలి పైకి లేచెను, సముద్రము పొంగెను. గంధర్వ దేవ ముని నాగ కిన్నెరులందరూ కూడా ఇంకా మా కష్టములు గట్టెక్కినవి అని ఆనందించిరి. అనేక కోట్ల భయంకరులైన వానర వీరులు పళ్ళు కటకటలాడించుచు పరుగులు పెట్టసాగరి. ప్రబల ప్రతాపుడైన శ్రీ రామచంద్ర భగవానికి జైహో అనుచు నినాదములు పలుకుచు కోసల రాజైన శ్రీరాముని గుణగణములను కీర్తించసాగిరి. రాముడి భజన చేసుకుంటూ వాళ్ళు ముందుకి సాగిపోతున్నారు. మహాశ్రేష్ఠుడు ఆదిశేషుడు కూడా ఈ బలమైన సేన యొక్క బరువు మోయలేక పట్టు తప్పి తూలిపోవుటకు అనేక మార్లు కచ్చపీఠమును పళ్లతో కరచి పట్టుకొని తనను తాను నిద్రకుకొనెను. ఈ భూమి అనే దాన్ని వైకుంఠముని విష్ణుమూర్తి కూడా సదా ఇదిగా పట్టుకుని ఉంటాడట. అయితే ఆయన దేని మీద ఉంటాడంటే ఈ ఆదిశేషుడి పైన పవళిస్తాడు కదా. ఈ బరువుని మొయ్యలేక ఆదిశేషుడు కూడా ఊగిపోతున్నాడు బలంగా. ఆ కచ్చపీఠమును అంటే దేని మీద అయితే ఆయన ఉన్నాడో దాన్నే పళ్ళతో గట్టిగా పట్టుకున్నాడట, ఇంకేం చేయలేక. అది బరువు ఎక్కువైపోయింది కదా. ఈ దృశ్యము చూచుటకు ఎంత శోభయమానంగానున్నది. శ్రీరాముని యొక్క జయత్రయాత్ర యొక్క ప్రతిభను గూర్చి పవిత్రమైన ఈ మనోహర గాథను శాశ్వతము నున్నట్లుగా సర్పరాజు త్రాబేటి వీపుపై లిఖించుచున్నాడా అన్న విధముగా ఒప్పెను. అంటే సర్పరాజు అయిన ఆదిశేషుడు తాబేలు వెనకాల ఉంటుంది కదా, దానిపైన రాస్తున్నాడా ఇదంతా అనిపిస్తుందట. ఎందుకంటే ఈ భారాన్ని కూర్మ రూపంలో ధరించి ఆయన మోసాడు కదా, కూర్మావతారంలో. అలా రాస్తున్నట్టుగా ఉంది. అంత చక్కగా చెప్పాడు. దీనికి ముందు జరగబోయే సంగతులను వచ్చే అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. जय बोलो श्री रामचंद्र भगवान की, जय बोलो राम भक्त हनुमान की, जय बोलो विघ्नेश्वर महाराज की, जय बोलो दत्तात्रेय भगवान की, जय बोलो रुक्मिणी सहित पांडुरंग भगवान की। नमः पार्वती पते हर हर महादेव। सर्वे जनानां सुखिनो भवन्तु।